భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేదు అనేది నిజం. ముఖ్యంగా ప్రగతిశీల భావజాలాలు అధికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అసలు ఉనికే లేదు. బీజేపీ ఇక్కడ పుంజుకోవడం గాని, కనీసం తనదైన ఉనికిని చూపించుకోవడం కూడా అసాధ్యం అనుకున్న దశలో ఇక్కడ బీజేపీ ఉనికిలోకి తేవడమే కాకుండా కేడర్‌లో ఉత్సాహం నింపి హిందుత్వవాదులందరినీ ఏకం చేసి హిందుత్వవాదులందరినీ బీజేపీ వైపు మళ్లించినటువంటి ఘనత ఇక్కడ ఖచ్చితంగా బండి సంజయ్‌కి దక్కుతుంది. నిజానికి 2018లో బీజేపీ తెలంగాణలో దాదాపు మొత్తం 119 సీట్లలో పోటీ చేస్తే 110 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది. ఆ దశలో ఉన్న పార్టీని తర్వాత కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఆ దశ నుంచి పార్టీని ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్‌కి తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర పగ్గాలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. ఆ తర్వాత అతను చాలా దూకుడుగా వ్యవహరించాడు. అనేక సందర్భాల్లో ఆనాటి అధికార ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా హిందుత్వ ఎజెండాగానే బండి సంజయ్ ప్రతిసారి దూకుడుగా చూపించాడు. కేడర్‌లో ఉత్సాహం నింపారు. హిందువులందరిలో ఐక్యత తీసుకొచ్చాడు. హిందువులకు సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య జరిగినా సరే అక్కడికి వెళ్ళాడు, పోరాటం చేశాడు. ఆ క్రమంలో వాళ్ళందరినీ ఐక్యం చేసి బీజేపీ వైపు మళ్లించడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు. అతను తనదైనటువంటి ఎత్తులు పై ఎత్తులతో రాజకీయంగా కూడా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అటాకింగ్ మొదలుపెట్టాడు. ఆ అటాక్ ఒక్కో దశలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఆత్మరక్షణలో పడిపోయిందనేది నిజం. ఈ క్రమంలో దాదాపు అతను పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో చేసినటువంటి అతని ప్రసంగాలు గాని, ఉపన్యాసాలు గాని, స్పీచ్‌లకు గాని ప్రజలంతా చాలా వరకు ఆ భావజాలం ఉన్నటువంటి ప్రజలంతా ఆయన వైపు చూశారు, ఆలోచించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని కొంతమంది రాజకీయ మేధావులు సైతం ఆశ్చర్యపోయేలాగా ఈ పార్టీలో ఉత్సాహం నింపాడు బండి సంజయ్. ఒక దశలో తెలంగాణలో బీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న ఒక ఊపు కూడా కనపడిందంటే దానికి కారణం ఖచ్చితంగా బండి సంజయ్. అలాంటి బండి సంజయ్‌ని ఇక్కడ తెలంగాణ ఎన్నికలకు ముందు సడన్‌గా అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి అధికార పగ్గాలు అధ్యక్షత కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం. అక్కడ తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి ఈటెల రాజేందర్ లాంటి నాయకులు కారణం అనేది అసంతృప్తి తన సన్నిహిత వర్గాల దగ్గర బండి సంజయ్ అనేక సార్లు వెళ్ళగక్కాడు. ఇది అందరికీ తెలిసిన విషయం అన్న విషయం కూడా తెలుసు. ఆ తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా అయిన తర్వాత జరిగినటువంటి సభలో కూడా కొంతమంది ఇకనైనా ఢిల్లీకి వెళ్లి కంప్లైంట్స్ ఇవ్వడం అనే పద్ధతిని మానుకోవాలని చెప్పడం ద్వారా ఇక్కడ కొంతమంది కావాలనే తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు అన్న తన ఆవేదనను, ఆక్రోశాన్ని ఆయన బహిరంగంగానే వెళ్ళబుచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నుంచి బిగ్గర్ వాయిస్ అనిపించుకున్నటువంటి బండి సంజయ్ గాని, ఈటెల రాజేందర్ గాని, రఘునందన్ గాని, అరవింద్ గాని నలుగురు ఓడిపోవడం అనేది ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఒక రకంగా ఆ పార్టీ నుంచి ఎవరు ఊహించలేదు. కేడర్ సైతం ఈ నలుగురులో ఏ ఇద్దరున్నా సరే బీజేపీని వాయిస్‌ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తారని భావించారు. బట్ అనూహ్యంగా ఈ నలుగురు ఓడిపోయారు. అయితే తాము ఓడిపోవడానికి తమలో తాము వచ్చినటువంటి గొడవలే కారణమన్న విషయం కూడా వీళ్ళు తర్వాత బహిరంగంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా ఈటెల రాజేందర్ ఓపెన్ గానే చెప్పాడు. నేను ఓడిపోవడానికి మా పార్టీ వాళ్ళే పనిచేశారు. మా పార్టీ వాళ్ళ వల్ల నేను ఓడిపోయానని చెప్పేసి ఆయన ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. అటు బండి సంజయ్ సైతం ఈ తరహా ఆలోచన విధానంతోనే ఉన్నారు. అయితే ఈటెల రాజేందర్‌కి వచ్చేసి ప్రధానంగా ఆయన బండి సంజయ్ వల్లే తాను ఓడిపోయాను అన్న విషయాన్ని తన సన్నిహిత వర్గాల దగ్గర ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నారు. అందువల్ల ఈసారి తను బండి సంజయ్‌ని డైరెక్ట్‌గా అటాక్ చేయడానికి, అది కూడా పార్టీ ద్వారానే అటాక్ చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడనే విషయం మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. నిజానికి కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ప్రజల్లో ఆశించినటువంటి గొప్ప అభివృద్ధి చేయలేదు అని అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని అదనుగా చూసుకున్నటువంటి ఈటెల రాజేందర్ ఈసారి తను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా కరీంనగర్ నుంచి, అది బండి సంజయ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించుకున్నాడు. అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నాడు. కరీంనగర్ ఎంపీ సీటు బీజేపీ నుంచి తనకే వచ్చేలాగా ఆయన గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఇప్పటివరకు బండి సంజయ్ చేసిన ఏ పోరాటం కానీ, అటాకింగ్ కానీ కేవలం హిందుత్వ ఎజెండాగా, కేవలం హిందువులకు మాత్రమే సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందించాడు అన్న ఒక విమర్శ బండి సంజయ్ మీద ఉంది. దాన్ని తనకు అడ్వాంటేజ్‌గా తీసుకుని ఈటెల రాజేందర్ దాన్ని అడ్వాంటేజ్‌గా మలుచుకొని అక్కడ టికెట్ ఆశిస్తున్నాడు. ఎలాగంటే ఈటెల రాజేందర్ ఇక్కడ కొంతవరకు మొదటి నుంచి అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తిగా తెలిసినవాడు. అలాగే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు. ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా హుజూరాబాద్ ఆ చుట్టుపక్కల తన నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మంచి పేరుంది. వీటన్నిటికి మించి తన సామాజిక వర్గం ఓట్లు కరీంనగర్ ఎంపీ ప్రాంతానికి సంబంధించినటువంటి టికెట్ సంబంధించినటువంటి ప్రాంతంలో తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం కూడా ఆయన దాన్ని తనకు అడ్వాంటేజ్‌గా చూపించి అధిష్టానం వద్ద కరీంనగర్ ఎంపీ సీటు తనకు వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నాడనేది తెలుస్తుంది. దీనికి మరోవైపు ఇటు బండి సంజయ్ కూడా ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఆయన వంతుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనేది తెలుస్తుంది. అంటే ఒక రకంగా ఇది బీజేపీలో పైకి కనిపించిన అంతర్గత పోరాటంగా ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్‌గా చూస్తున్నారు. ఈ కోల్డ్ వార్‌లో ఎవరు విన్ అవుతారనేది పక్కన పెడితే మరోవైపు ఈటెల రాజేందర్ ఇక్కడ హైదరాబాద్ మల్కాజిగిరి ఎంపీగా కూడా పోటీ చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ మేరకు కూడా ఒకవేళ కరీంనగర్ ఎంపీ సీటు తనకి ఇవ్వకపోతే
దానికి ప్రత్యామ్నాయంగా మల్కాజ్గిరి నుంచి తను పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ మేరకు ఈ 2 స్థానాల్లో అయితే ఈటెల రాజేందర్ ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఊడిపోవడానికి కారణమైనటువంటి బండి సంజయ్ మీద ఒక రివెంజ్ తీర్చుకున్నట్టుగా లేదా అతన్ని అతని మీద పైచేయి సాధించినట్టుగా పార్టీలో ప్రధానంగా పైచేయి సాధించినట్టుగా ఉంటుందనే దానికి గుర్తుగా కరీంనగర్ నుంచే పోటీ చేయాలని చాలా బలంగా కోరుకుంటున్నాడు. అందుకు తను చెప్తున్నటువంటి అంశాలేంటి? తను అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోగలను. ఇంతకుముందు ఉద్యమంలో పనిచేసిన ఇతర పార్టీల నాయకులు కానీ, ఇతర పార్టీల కేడర్ కానీ తనకు సహాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం. వీటన్నిటికి మించి తన సామాజిక వర్గ ఓట్లన్నీ తనకే పడతాయని చెప్పడం. అలాగే హిందుత్వ ఎజెండా కాకుండా మిగతా బియాండ్ ఆ మిగతా వర్గాల ప్రజలు కూడా తనకు మేధావులు కానీ లేదా ఇతర వర్గాల నుంచి ప్రజల నుంచి కానీ తనకు ఒక రకమైనటువంటి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి అధిష్టానాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఈ ఇద్దరి మధ్య అంతర్గత పోరాటమే కాకుండా ఈ పార్టీలో కూడా జరుగుతున్నట్టు అంతర్గత పోరాటంగా చెప్తున్నారు. మరి ఈటల రాజేందర్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తారా, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారా అనేది తర్వాత వేచి చూడాల్సిన విషయం. అయితే కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఆ తర్వాత బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు ఆల్రెడీ. కరీంనగర్ అధ్యక్ష పదవిలో కూడా లేడు. చాలా యాక్టివ్గా ఉండి ఇప్పటివరకు నిద్రాణంగా ఉన్నటువంటి బీజేపీని తట్టి లేపి ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఒక బలమైనటువంటి పార్టీగా మలిచే ప్రయత్నాల్లో ఉండగా తనని దింపడం కూడా అతను మొదటి నుంచి జీర్ణించుకోలేకపోతున్నాడు. అందువల్ల కరీంనగర్ ఎంపీ సీటు కూడా పోతే అతను ఖచ్చితంగా పార్టీలో తన స్థానాన్ని పూర్తిగా కోల్పోయినట్టే, పార్టీలో పట్టును కూడా కోల్పోయినట్టే. ఆ తర్వాత అతను రాజకీయంగా ఎదగడం మళ్ళీ కొంత సమస్య అవుతుంది, టఫ్ అవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య జరిగేటువంటి ఈ అంతర్గత కోల్డ్ వార్లో ఎవరు విన్ అవుతారనేది వేచి చూడాల్సి.